ఓ మంచి కథ చెప్తాను వినండి. ఓ తండ్రి కొడుకులు గుడికి వెళ్ళారు. ముఖద్వారంలో ఉన్న స్తంభాలపై చెక్కిన సింహం ముఖాలను చూసిన కొడుకు జడుసుకుంటాడు. భయంతో, నాన్న పరిగెత్తు, సింహం మనల్ని చంపేస్తుంది అని కేకలు పెట్టాడు. అప్పుడు ఆ తండ్రి ఏమన్నాడో వినండి. అప్పుడు ఆ తండ్రి కొడుకును దగ్గర తీసుకొని, అలా భయపడకు బాబు అంటూ దగ్గరికి తీసుకున్నాడు. అవి కేవలం శిల్పాలు మాత్రమే, అవి మనల్ని ఏమీ చేయవు అని చెప్పాడు. ఆ కుర్రాడప్పుడు బేలగా, శిల్పరూపంలో ఉన్న సింహం మనల్ని ఏమీ చేయనప్పుడు అదే రూపంలో ఉన్న దేవుడు మనకు ఎలా మేలు చేస్తాడు నాన్న అని అడిగాడు. ఆ మాటలు విన్న తండ్రి తన డైరీలో ఇలా రాసుకున్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా దగ్గర వాడి ప్రశ్నకు సమాధానం లేదు. కానీ అప్పటి నుంచి దేవుడిని శిల్పాల్లో కాకుండా మనుషుల్లో వెతకడం ప్రారంభించా అంటూ రాసుకున్నాడు. దేవుడు కనిపించలేదు, కానీ మానవత్వం కనిపించింది అని. కథ విన్నారు కదా. నిజంగా మనమందరము కూడా ఆలోచించవలసిన విషయమే ఇది. ఈ కథ చెప్పిన వారెవరో తెలుసా? అబ్దుల్ కలాం గారు. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ను తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నేను వీడియో పెట్టినప్పుడంతా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీలు చూసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.